వినుకొండ అంకమ్మవారు, మధురామ్మవారు, పెద్దమ్మ జ్యేష్ఠాదేవి, ఉన్నూరు అంకమ్మవారు, అలాగా తర్వాత మల్లయ్య స్వామి, చంద్రమ్మ తల్లి, గోపయ్య స్వామి, తిరుపతమ్మలి ఉత్సవమూర్తులు, తర్వాత గోపయ్య స్వామి, తిరుపతమ్మ పెద్ద గోపయ్య స్వామి, పెద్ద గోపయ్య స్వామి, పెద్ద తిరుపతమ్మ తల్లి ప్రధాన దేవాలయం. ఇవన్నీ కూడా చేసుకొని బ్యాట్లు కోసుకుంటూ తీసుకొస్తూ ఉంటారు. జగ్గా బ్యాట్లను చాలాసేపు పడుతుంది, అంటే ఊరేగింపు చేసుకొని దాని గురించి వస్తారు. ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారికి కోళ్ళు మేకలు అంటే వాళ్ళు మొక్కుంటారు, మనం మొక్కు అట్లా చెల్లించుకుంటారు అమ్మవారికి. ఇక్కడ కూడా అంతే, మొక్కు కూడా చెల్లించుకుంటారు. ఇక్కడికి వస్తారు కానీ ఇక్కడ లోపలికి వెళ్ళలేదు. అది కోసుకొని మన బ్రిడ్జి అవతల ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి. అది మన మామిడి తోటల్లో ఫంక్షన్లు షెడ్లో కట్టి ఫంక్షన్ లాగా కట్టారు. వాటిలో కొట్టుకొని సాయంత్రానికి వెళ్ళిపోతారు. ముందు ఏంటంటే దర్శనానికి వచ్చిన తర్వాతే ఆ పని చూసుకుంటారు. దర్శనానికి వచ్చినప్పుడు కేవలం పాల పొంగళ్ళు మాత్రమే. అమ్మవారు ఏంటంటే శాంతి స్వరూపుడి కాబట్టి పాల పొంగళ్ళు. అమ్మవారికి ఏంటంటే ఆదిపరాశక్తి అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారికి నరఘోష నిమ్మకాయల పూజ, కోడి మేక నరఘోష కోసం అవి మొక్కుని కట్ చేసుకొని తీసుకెళ్ళిపోతుంటారు. లోపల వెళ్ళట్లేదు. ఇక్కడ ఏంటంటే నిత్య కళ్యాణం జరుగుతుంది. అమ్మవారికి నిత్య కళ్యాణం, అక్షరాభ్యాసాలు జరుగుతాయి.